నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సీతారాములు కోతులు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో జూలై 2015లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. హాల్లో నుండి చప్పుడు వినిపించింది. ఏమండి, మీరా కోతా? అడిగింది సీత. సమాధానం లేదు. మిమ్మల్ని ఏమిటా శబ్దం, మీరా కోతా? మళ్ళీ అడిగింది. మళ్ళీ చప్పుడయింది. చప్పుడే తప్ప మాట మంతి లేదు. కోతేమో అనుకుని కూడా లేవటానికి బద్దకించింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఓ మంచి పుస్తకం పుచ్చుకుని పడక కుర్చీలో నాడు వాల్చి సేద తీరటం ఆవిడకి అలవాటు. ఆ సమయంలో ఫోన్ వచ్చినా తీయదు, డోర్ బెల్ మోగినా లేవదు. అందుకే కోతి కాదులే, ఆయన అయి ఉంటారు అనుకుని పుస్తకంలోకి దృష్టి సారించింది. అంతలో ధడాలుమని శబ్దం. ఆ వెంటనే, ఎవరది? సీత, నువ్వా కోతా అని రామారావు కంఠం వినిపించింది. రామచంద్ర, ఈయన కాదు కోతే అనుకుంటూ చివాలన లేచింది. లేవటమైతే లేచింది, కానీ ఆవిడికి మోకాళ్ళ నొప్పులు. లేవగానే చకచక అడుగు పడదు. ఆ నిమిషం ఆగాక అప్పుడు కాళ్ళు స్వాధీనంలోకి వచ్చాయి. గబగబా హాల్లోకి వెళ్ళింది. అప్పుడే అవతలి గదిలో నుంచి రామారావు కూడా హాల్లోకి వచ్చాడు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి అడుగు ముందుకు పడలేదు ఇద్దరికి. ఫ్రిడ్జ్ తలుపు బార్లా తెరిచుంది. ఓ కోతి ఫ్రిడ్జ్లో నుంచి కూల్ డ్రింక్ సీసా తీసి తాగినంత తాగింది. సీసా తిన్నగా ఫ్రిడ్జ్లో పెట్టలేదేమో. మనుషుల అలికిడి వినిపించేసరికి మూత తీసిన సీసాని హడావుడిగా ఫ్రిడ్జ్లో పడుకోబెట్టింది. చెయ్యి తగిలి ఇడ్లీ పిండి గిన్నె కాస్త కింద పడింది. ఆ పిండి కూల్ డ్రింకు నేలంతా పడిపోయాయి. వాళ్లను చూసి పళ్ళికిలిస్తూ పారిపోయింది కోతి. ఈ జాతర చూసిన సీత ప్రాణం ఉసూరుమంది. చచ్చినట్టు ఇదంతా శుభ్రం చేసుకోవటానికి ఏడుపు వచ్చింది ఆవిడికి. వెధవ సంసారం, వెధవ కొంప, వెధవ కోతులును, వేగలేకపోతున్నాను వీటితోనూ అంది గద్గద కంఠంతో. రామారావుకి కోపం వచ్చింది. ఇప్పుడేడ్చేమి లాభం? కాస్త ఓ కన్నేసి ఉంచమని 1,00,000 సార్లు చెప్పాను. అలిగిడి కాగానే లేచి వచ్చేస్తుంటే ఇంత పని జరిగేది కాదు అన్నాడు విసుగ్గా. అప్పటికి అలిగిడి అవ్వగానే పెద్దగా అరిచాను కూడా, కోతా అని సమర్థించుకుంది ఆవిడ. అదేనే మరి అతి తెలివంటే. నేనైతే నేనే అని చెప్పనా? సమాధానం రాకపోతేనైనా నేను కాదు కోతి అని గ్రహించొద్దు నిలదీసి అడిగాడు ఆయన. మిమ్మల్ని నమ్మింది ఎవరు? పొద్దుటి నుంచి 3 సార్లు ఇలాగే అలికిడై కోతేమోనని పరుగున వస్తే 3 సార్లు మీరే. అప్పుడు ఇలానే అరిచాను, మీరా కోత్యా అని. సమాధానం చెప్పారా ఏమిటి? ఇప్పుడు అలానే అనుకున్నాను అందావిడ. సరేలే, మరేం చేద్దాం? చీపురు కట్ట తీసుకురా అన్నాడు ఆయన. చీపురు కట్ట తెచ్చినంత మాత్రాన సరిపోదుగా, మన పిచ్చి. మన వల్ల ఏమవుతుంది? హనుమంతుని కేకయ్యండి అంది. హనుమంతుని చీటికి మాటికి ఏం కేకేస్తామే, వాడు రేటు పెంచేశాడు. అది వరకు 10 రూపాయలు ఇస్తే తీసుకునేవాడు, ఇప్పుడు 20కి తగ్గటం లేదు. అదేమంటే అన్ని ధరలు పెరిగాయి అయ్యగారు అంటాడు అన్నాడైన. 20 25 ఏం చేస్తాం? అవసరం మనది, ఇంకొక ఖర్చు తగ్గించుకుందాం. ఇదంతా మనం ఎక్కడ శుభ్రం చేయగలము? నాకు కాళ్ళాడవు, మీకు నడు వంగదు అందావిడ నచ్చ చెప్తూ. సణుక్కుంటూనే సెల్ ఫోన్ తీసి హనుమంతు నెంబర్కి ఫోన్ చేశాడు. 6 రింగుల తర్వాత తీశాడు హనుమంతు. హనుమంతు, ఇది విషయం, నువ్వొకసారి రావాలి అన్నాడు విషయం చెప్పి రామారావు. ఆ పని మీదే ఉన్నాను సార్. 502లో పచ్చడి జాడీ పడేసింది కోతి, క్లీన్ చేస్తున్నా, అదయ్యాకొస్తా చెప్పాడు హనుమంతు. ఎవరింట్లోనో ఉన్నట్ట, అక్కడ పని అయ్యాకొస్తాడట చెప్పాడు రామారావు. ఏమో ఎప్పుడు వస్తాడో, ఈ కోతులతో చచ్చిపోతున్నాం అంది సీత. ఇటీవల కాలంలో రకరకాల జంతువులు జనావాసాల్లో ప్రవేశించి బీభత్సం సృష్టించటం విరివిగా జరుగుతుంది. ఏనుగులు పొలాల్లోకి వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. చిరుత పులి ఊళ్ళోకి వచ్చేస్తుంది. మొసళ్ళు, కొండ చిలువలు అడపాదడప కాలనీల్లోకి వస్తూనే ఉన్నాయి. ఇకపోతే నగరాల్లో పిచ్చి కుక్కలు, కోతులు చేసే అల్లరి ఆగం అంతా ఇంత కాదు. ఇంకా కుక్కల విషయంలో కాస్త నయం. మా కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది మహాప్రభు, తగిన చర్య తీసుకోండి అని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటే
వెంటనే కాకపోయినా ఓ 25 మందిని పీకి పెట్టాకనైనా స్పందించి వాటిని పట్టుకుంటారు ప్రభుత్వం వారు. కోతుల విషయానికి వచ్చేసరికి పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియక చేతులు ఎత్తేస్తున్నారు. గతంలో అంతగా లేకపోయినా ఇటీవల కాలంలో నగరంలో చాలా ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది. సీత రామారావు కాపురం ఉంటున్న మారుతీనగర్ కాలనీలో ప్రజల జీవనం దుర్భరమైపోయింది. రిటైర్ అయ్యాక హైదరాబాదులో ఇల్లు కొనుక్కొని స్థిరపడదామనే ఆలోచనతో ఇల్లు చూసే బాధ్యత బావమరిదికి అప్పగించాడు రామారావు. అతను కొత్తగా డెవలప్ అవుతున్న మారుతీనగర్లో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ వెతికి పెట్టాడు. రామారావుకు బాగా నచ్చింది ఆ ఫ్లాటు. మరీ కాంక్రీట్ జంగిల్లా లేకుండా ఆ బిల్డింగ్ పక్కనే ఒకవైపు పార్కు, దానిలో చెట్లు, వెనకాల ఏదో ప్రభుత్వ వారి కార్యాలయం, పెద్ద ఆవరణ, బోలెడన్ని చెట్లతో బాగుంది. చుట్టూ చెట్టు చేమ ఉన్నాయి, గాలి నీడ పుష్కలంగా ఉంటాయి అని సంతోషించారు. ఆ ఇల్లు కొనేసుకున్నారు. అప్పట్లో అడపాదడపా చెట్ల మీద కోతులు కనిపిస్తూ ఉండేవి. చెట్ల మీద దూకుతూ కోతి చేష్టలు చేస్తూ వాటి మానాన ఉండేవి. ఆ తర్వాత మారుతీనగర్లో జనం బాగా పెరిగిపోయారు. కోతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మరి వాటికి ఆహారం కావాలి కాబట్టి జనం మీద పడ్డాయి. వీధిలో పళ్ళ బండి వెళ్తుంటే దాని మీద దండయాత్ర చేసి పళ్ళన్నీ ఎత్తుకుపోవటం, కూరల బండి వస్తే దాని మీద పడిపోవటం. వాటి ధాటికి తట్టుకోలేక బళ్ళ మీద తిరుగుతూ సరుకులు అమ్ముకునేవాళ్ళు ఆ వీధిలోకి కాలు పెట్టడం మానేశారు. కాలనీ వాళ్ళంతా కాళ్ళు ఈడ్చుకుంటూ ఎక్కడికో పోయి కొనుక్కొచ్చుకోవాల్సిందే. అలా కొన్నా సరే ఇంటికి చేరేదాకా నమ్మకం లేదు. దారిలోనే మీదకి దూకి ఆ సంచి ఎత్తుకుపోతాయి కోతులు. మొదట కిటికీలో నుంచి చొరబడి అరటి పళ్ళు పూర్తిగా ఎత్తుకుపోయేవి. ఆ తర్వాత వాటికి మరీ చొరవ ఎక్కువైపోయింది. ఫ్రిడ్జ్ తీసి అందులోని పదార్థాలు తీసుకు తినటం, సీసా మూత తీసి చల్లటి నీళ్లు తాగటం, వంటింట్లోని డబ్బాల మూతలు తీసి బిస్కెట్లు తినుబండారాలు తీసుకోవటం అలవాటైపోయింది. ఇంట్లో పిల్ల పెద్ద నలుగురుంటే కాస్త భయపడుతున్నాయి కానీ పెద్దవాళ్ళు మాత్రమే ఉన్న ఇళ్లల్లో వీర విహారం చేసేస్తున్నాయి. ఇందులో రామారావు సీత వాళ్ళ ఇల్లు కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో వాటి అల్లరి అంత ఇంత కాదు. 10 మంది అల్లరి పిల్లలున్న వాళ్ళకు కూడా అంత యాతన ఉండదు. అప్పటికి పాపం వెనక వరండాకి కటకటాలు పెట్టించుకున్నారు. కిటికీలు తలుపులు మూసే ఉంచుతారు. అయినా ఏదో సందు చూసుకుని దూరిపోతాయి. ఓ రోజు సీత వంటింట్లో దోశలు వేస్తోంది. మామూలుగా 10 సార్లు అటు ఇటు తిరగలేదు భార్య అని ప్లేటు పుచ్చుకుని వంటింట్లోకి వెళ్ళి దోశ తెచ్చుకుని హాల్లో బల్ల మీద పెట్టుకుని తింటాడు రామారావు. మాట పలుకు ఉండవు. మామూలుగా 2-3 దోశలు తిని ఇక నాకు చాలు, నువ్వు నీకోసం వేసుకో అంటాడు. ఆ వేళ 1/2 డజను అయినా ఉలుకు పలుకు లేకపోయేసరికి అనుమానం వచ్చి చూస్తే ఆయన కాదు కోతి. ఈవిడ దోశ ప్లేట్లో వేయగానే పట్టుకుపోతోంది. కెవ్వుమని అరిస్తే హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కునికిపాట్లు పడుతున్న రామారావు ఏమిటేమిటి అని పరిగెత్తుకు వెళ్ళాడు. విషయం తెలుసుకుని చిరాకు పడ్డాడు. ఏమిటంత అయోమయం, ఓసారి వెనక్కి తిరిగి చూసుకోవద్దు. నేనేమో ఇంకా నువ్వు పిలుస్తావులే అని అక్కడే కూర్చున్నాను. నువ్వేమో కోతికి దోశలేసి పెడుతున్నావా? నాకు తెలియక అడుగుతాను, నాకు కోతికి తేడా తెలియలేదా నీకు అన్నాడు చిరాగ్గా. ఏమో మీరే అనుకున్నాను, అందుకే పెళ్ళైనప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. మరీ మౌన స్వామిలా ఉండకుండా కాస్త పలకరించి మాట్లాడండి. మీకు సుఖం నాకు సుఖం అంటే వినిపించుకున్నారా? బెల్లం కొట్టినరా ఇలా మాట పలుకు ఉండదాయే. ఇక మీకు కోతికి తేడా ఎలా తెలుస్తుంది? ఎదురు సమాధానం చెప్పింది. చాలామంది మగవాళ్ళకి లాగానే భార్య ఎదుట నోరు పెగలదు రామారావుకి. కాఫీ ఇస్తావా? బజార్కి వెళ్తున్నాను, ఏమైనా కావాలా అంటూ 4 పొడి మాటలు తప్పించి ఏమీ మాట్లాడడు. ఇంతకాలం ఏదో కాలక్షేపం అయిపోయింది. ఇప్పుడు ఈ కోతుల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా కాదు, కోతుల కోసమైనా మనం ఇంకాస్త సామరస్యంగా ఉండాలి. చప్పుడైతే వెంటనే స్పందించి కోతో మనిషో నిర్ధారించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఖచ్చితంగా పాటిస్తున్నారు కూడాను. కానీ అక్కడ మళ్ళీ తేడా వస్తుంది. ఓ రోజు రామారావుకి సీతకి పోట్లాట అయింది. అలిగి అన్నం తినటం మానేశాడే కానీ 3 అయ్యేసరికి నీరసం వచ్చింది. దొంగతనంగా వంటింట్లోకి వెళ్ళి ఏమైనా తిందామని ప్రయత్నించాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా చప్పుడు అవనే అయ్యింది. ఎవరది, మీరా కోతా అని అరిచింది సీత. కోతి కాదు నేనే అని ఎలా చెప్తాడు? అందుకే గుట్టు చప్పుడు కాకుండా ఊరుకునేసరికి లేచి కర్ర పుచ్చుకొని వచ్చింది సీత. ఇంకొక క్షణం ఆగితే కర్రతో ఒకటి వేసేసేదే.
ఆఖరి క్షణంలో ఆగిపోయింది. రామరామ, ఇదేం పనండి? మీ ఇల్లు, మీకు ఆకలిసి తింటూ ఉంటే ఎవరేమంటారు? నేనే సీత అంటే సరిపోయేదిగా. కాస్తలో ప్రమాదం తప్పింది. కర్ర విసురుంటే మీ బుర్ర ఠంగుమనేది అంది. మరొకమారు సీత ఇస్త్రీ చీర మంచం మీద పెట్టి స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి చూస్తే మంచం మీద చీర మాయం. మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి తలుపు చాటున నిలబడి, ఏమండి, నా చీర ఎవరు తీశారు? మీరా కోతా అని అరిచింది. 6 సార్లు అరిచాక అప్పుడొచ్చాడు రామారావు. పీల్చావా సీత అంటూ. పిలవటం కాదు, అరుస్తున్నాను. మంచం మీద చీర పెట్టుకున్నాను అంటూ వివరంగా చెప్పింది. ఆయన తెగ మొహమాట పడిపోయాడు. ఏంటి సీత, నువ్వు మరీను? నేనేమైనా గోపాలకృష్ణున్నా నీ చీర ఎత్తుకుపోయేందుకు? కోతే తీసుకువెళ్ళుంటుంది. ఉండు, హనుమంతుని పిలుస్తాను అన్నాడు. హనుమంతుని తర్వాత పిలవచ్చు, బీరువాలో నుంచి ఇంకొక చీర తీసివ్వండి అంది సీత. హనుమంతు ఆ బిల్డింగ్ వాచ్మెన్ సుబ్బారావు తమ్ముడు. 10వ తరగతి దాకా చదివి పట్నం వచ్చి ఏదైనా పని చేసుకుందామని అన్నగారి దగ్గరికి వచ్చాడు ఏడాది కిందట. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టాడు అన్నట్టు సరిగ్గా అతడు వచ్చే సమయానికి మారుతీనగర్ కాలనీలో కోతుల సమస్య ఎక్కువైపోయింది. ఇంట్లో దూరి కోతులు జాతర చేస్తే అదంతా సర్దుకోలేకపోయేవాళ్ళు. అప్పుడు హనుమంతుని పిలిస్తే వచ్చి సాయం చేసి ఓ 10 రూపాయలు పుచ్చుకునేవాడు. రోజుకు 5-6 కేసులు తగిలినా బాగానే ఉండేది రాబడి. ఆ తర్వాత బాగా పుంజుకుంది. ఇక ఆ పనిలోనే స్థిరపడిపోయాడు. కోతులను భయపెట్టడం, అవి ఎత్తుకుపోయిన వస్తువులు రాబట్టడం అంత తేలికేమీ కాదు. హనుమంతు ఆ పనిలో ఆరితేరిపోయాడు. ఓసారి ఓ ఇల్లాలి హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకుపోతే వెంటపడి తీసుకొచ్చాడు. ఇంకోసారి ఒక ఆయన వాచి పట్టుకుపోయి అక్కడెక్కడో తుప్పల్లో పారేస్తే వెతికి పట్టుకొచ్చాడు. తర్వాత హనుమంతుకు డిమాండ్ ఏర్పడిపోయింది. అసలు తీరికే ఉండటం లేదు. ఇలా ఎంతకాలం భరిస్తామని కాలనీవాసులు కొంతమంది వార్డు కౌన్సిలర్ గారి దగ్గరికి కట్టకట్టుకుని పోయి మొరపెట్టుకున్నారు. ఎలాగైనా ఈ కోతి మూకను నిర్మూలించండి అన్నారు. అక్కడ వాళ్లకు చొక్కెదురైంది. ఆ వార్డు కౌన్సిలర్ గారు 3 సార్లు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయి నిరాశ నిస్పృహలతో ఉండగా ఓ పుణ్యాత్ముడు తటస్థపడి, నాయనా, ఆంజనేయ స్వామిని ఆరాధించు, ఆకు పూజ చెయ్యి, వడమాల వెయ్యి, నీకు విజయం చేకూరుతుంది అని చెప్పాడట. ఆయన చెప్పింది శ్రద్ధగా పాటించి తర్వాత ఎన్నికల్లో గెలిచి కౌన్సిలర్ అయ్యాడు. ఆ కారణంగా ఆయనకు ఆంజనేయ స్వామి అంటే అమితమైన భక్తి. మరి కోతులంటే ఆంజనేయ స్వామి రూపాలే కదా, అందుకే కోతులన్నా భక్తి భయం. ఆ కారణం చేత ఆయన మారుతీనగర్ వాసుల సమస్య వైపు దృష్టి సారించలేదు సరికదా. ఠపా ఠపా చెంపలు వేయించుకుని, అపచారం, అసలు అన్ని కోతులు మీ కాలనీలో ఉండడమే మీరు చేసుకున్న పుణ్యం, వాటిని సేవించుకుని తరించండి అని చెప్పి పంపించేశాడు. పాపం వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వచ్చేశారు. ఆ మార్గం మూసుకుపోయేసరికి మరో మార్గం ఏమైనా ఉందేమోనని ఆలోచించాడు రామారావు. ఓ ఆలోచన తట్టింది. సీత, నేను పని చేయనా అని అడిగాడు. ఏమిటి, ఏం చేస్తారు అందావిడ. సెల్ టవర్ ఎక్కి మా సమస్య పరిష్కరించేదాకా కిందకు దిగను అని బెదిరించనా? అలా చేస్తే మీడియా వాళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు, ప్రభుత్వం దిగిరాక తప్పదు అన్నాడు. ఐడియా బాగానే ఉంది కానీ లాభం లేదు. ఎందుకంటే ఈ వయసులో మీరు సెల్ టవర్ ఎక్కడం చాలా కష్టం. మధ్యలోనే కాలు జారి కింద పడితే మొదటికే మోసం వస్తుంది. ఏదో కష్టపడి ఎక్కారే అనుకుందాము. కోతులుండే కాలనీ కాబట్టి మీడియా వాళ్ళు రావడానికి భయపడిపోతారు. వాళ్ళ కెమెరాలు తీసుకుపోయి విసిరేస్తాయేమోనని భయం కదా. పోలీసులు వెనకాడతారు. ఆ మధ్యన మన కాలనీకి ఓ పోలీసు వ్యాన్ వస్తే కోతి ఆ ఇన్స్పెక్టర్ చేతుల్లో నుంచి సెల్ ఫోన్ తీసుకుని కొబ్బరికాయ కొట్టినట్లు 2 ముక్కలు చేసి సిమ్ కార్డు నోట్లో వేసుకుని వెళ్ళిపోయింది, గుర్తుందా? అప్పటి నుంచి పోలీసు వ్యాన్ ఇటు వస్తే ఒట్టు. కాబట్టి మీరు టవర్ ఎక్కినా ఎవరూ పట్టించుకోరు. పదవి విరమణ చేసి పని పాట లేకుండా ఉన్నాడు, ఇంట్లో ఉంటేనేమి సెల్ టవర్ మీద ఉంటేనేమి అని చూసి చూడనట్లు ఊరుకుంటారు. కాబట్టి మీరు అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టండి అంది. ఆలోచిస్తే అదే నిజమే అనిపించింది రామారావుకి. ఏదో ఎవరినైనా బెదిరించడానికి సెల్ టవర్ ఎక్కడమైతే పర్వాలేదు కానీ ఎవ్వరూ పట్టించుకున్నప్పుడు అటువంటి పనులు చేయటం అవివేకం. అందుకే ఆ ఆలోచన పక్కన పెట్టి మరో ఐడియా కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు.
మామూలుగానే ఆ శనివారం కూడా పిల్లలు అమెరికా నుండి ఫోన్ చేశారు. కాన్ఫరెన్స్ కాల్. ఎలా ఉన్నారు నాన్నగారు అన్నాడు పెద్దవాడు. ఏం చెప్పమంటారా, చచ్చిపోతున్నాం కోతులతో అని మొదలుపెట్టేసరికి వాళ్ళిద్దరూ తలలు పట్టుకున్నారు. గత ఏడాదిగా ఇదే సోదా. టీవీ న్యూస్ పెట్టగానే రోడ్డు ప్రమాదంలో 6 దుర్మరణం, రైతుల ఆత్మహత్య, ప్రబలుతున్న అంటువ్యాధులు, అగ్ని ప్రమాదం అని మొదలైనట్లు. వీళ్లతో మాట్లాడాలంటే భయం. కోతుల వార్తలు తప్ప ఇంకేం ఉండటం లేదు. ఒకరు వచ్చారని లేదు, మేము ఒకరింటికి వెళ్ళామని లేదు, ఒక వస్తువు కొనుక్కున్నామని లేదు. అన్నీ కోతి కబుర్లే. విని విని వాళ్ళకి విసుగొచ్చేస్తోంది. అబ్బా, అమ్మ, నాన్న ఎంతసేపు కోతులు గోలేనా అంటే, ఏం చేయమంటారా, మా జీవితం ఇలా అయిపోయింది అంటారు. కోతుల్ని తరమలేనప్పుడు కొన్నాళ్ళు మీరు ఊరు వదిలి మా దగ్గరకు రండి, కాస్త మార్పుగా ఉంటుంది అన్నాడు చిన్న కొడుకు. రామారావుకు దేశం వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. కానీ కొడుకుల పట్టుదల పరిస్థితులు చూస్తూ ఉంటే అదే మంచిదేమో అనిపించింది. సీతకు కూడా అదే అనిపించింది. కొన్నాళ్ళు ఇల్లు తాళం వేసి ఉంచితే కోతులు ఇంకొక ఇల్లు వెతుక్కుంటాయి అనిపించింది. సరే అన్నారు. ఇంతకాలం ఇల్లు వదలని అమ్మా నాన్న కోతుల కారణంగానైనా తమ దగ్గరికి రావటానికి అంగీకరించినందుకు కొడుకులు చాలా సంతోషించారు. వెంటనే పేపర్లు పంపిస్తాను, వీసాకు అప్లై చేస్తాను, టిక్కెట్లు వగైరా అన్నీ నేనే చూసుకుంటాను. మీరు మాత్రం ఆ కాగితాలు గట్రా కోతులు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇద్దరూ ఇంట్లో చేరో మూల ఉండి మీరా కోతా అని ప్రశ్నలు వేసుకోకుండా ఓ దగ్గరే ఉండండి. ఎలాగోలా విమానం ఎక్కారంటే ఇక మీకు నిశ్చింత. మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అన్నాడు పెద్ద కొడుకు. ఇంకా ఆ పూట ఆ విషయాలే మాట్లాడుకున్నారు. కంప్యూటర్ కట్టేసి, మొత్తానికి ఈ కోతులు మనల్ని దేశాంతరవాసం చేయిస్తున్నాయి అన్నాడు భార్యతో రామారావు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.